నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి మూలం. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుంది. వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నాం. చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 41 బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, ఇండిపెండెంట్ డైరెక్టర్లు డాక్టర్ రమ, డాక్టర్ రామచంద్రారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్లు ఆన్లైన్ ద్వారా పాల్గొనగా తుడా కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య పాల్గొని పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రదేశాలు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ వివరించారు. స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ స్మార్ట్ సిటీ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాజెక్టులో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే ప్రదేశాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ సిటీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈ రవి, డిఏలు మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కొత్త విధానం గ్రామీణ ప్రజలకు సేవలందించే విధానాన్ని సులభతరం చేసి ప్రభుత్వ కార్యక్రమాల అమలును వేగవంతం చేయనుందని తెలిపారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాలను అభివృద్ధి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ సంస్కరణలు రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. డీడీఓ కార్యాలయాలు మినీ కలెక్టరేట్లా పనిచేస్తాయని, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో మాత్రమే ఉన్న సేవలు ఇప్పుడు డివిజన్ స్థాయి వరకు విస్తరించడంతో ప్రజలకు మరింత చేరువ అవుతాయని తెలిపారు. ప్రతి పంచాయతీ స్వయం పాలన బలోపేతం అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నామని, 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 పంచాయతీలను పూర్తి స్థాయిలో స్వయం పాలన సంస్థలుగా మార్చినట్లు వెల్లడించారు. పెద్ద గ్రామాల్లో గెజిటెడ్ డెవలప్మెంట్ ఆఫీసర్ల నియామకం ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మంది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి.
వర్షించని మేఘం శ్రమించని మేధావి ఉన్నా లేకపోయినా ఒక్కటే అని, అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలముండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాలేకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతని, మీరు ప్రభుత్వానికి అండగా నిలబడటంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. మన ఐక్యతే రాష్ట్రానికి బలమని, కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులకు విభిన్న భావాజలాలు ఉన్నా మనమందరం రాష్ట్రం బాగుండాలని, అరచకాలు ఉండకూడదనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్ధలు ఉండటం సహజమని, ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారిందన్నారు. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే అని అన్నారు. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపురేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. ఆ బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారంట. నాకు తెలియదు అది. అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారో నాకు బాగా తెలుసు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కాబట్టి నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను కొంచెం ఇద్దరు కూర్చోకూడదని, కొంచెం వెనకాల ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కూర్చుంటారా? థ్యాంక్ యూ. మీ దగ్గర కూర్చొని ఉన్నాయి టెక్నిక్స్ ఉన్నాయి కానీ మీరు వాడట్లేదు అన్నా కదా. అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే అవి చూసే వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మా ఇళ్ళల్లో అదొక పండగ వాతావరణం ఉంటుంది. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య పదవీ విరమణలో రోజురోజుకి గణనీయంగా తగ్గిపోవటం, నూతన ఉద్యోగ నియామకాలపై టీటీడీ బోర్డు ఈవోలు దృష్టి సారించకపోవటమే అవినీతికి మూల కారణమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కీలకమైనటువంటి విభాగాలకు నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధికారులను నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీటీడీలో మార్కెటింగ్, ఇంజనీరింగ్, లా డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి విభాగాలని, అలాంటి వాటిపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇన్ఛార్జ్ అధికారులను వెంటనే తొలగించి రెగ్యులర్ ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టాలన్నారు. టీటీడీలో మొట్టమొదటి సమాచార హక్కు చట్టాన్ని, ఆర్టీఐ యాక్ట్ను తీసుకురావాలని, భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలతో వేలాది మంది ఉద్యోగస్తులు విద్యా, వైద్య సదుపాయాలు అందిస్తున్నారని,
శ్రీవారి భక్తులు టీటీడీ నిధుల వినియోగంపై రాతపూర్వకంగా అడిగితే టీటీడీ ఖచ్చితంగా సమాధానం ఇచ్చేలా ప్రస్తుత ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీలో శాశ్వతంగా అనర్థాలు, అవినీతి జరగకుండా కట్టడి చేసేందుకు ముఖ్యంగా భక్తుల నుండి, రాజకీయ నాయకుల నుండి విమర్శలకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి ఇటు టీటీడీ ఉన్నత అధికారులపైన మరియు ప్రభుత్వంపైన ఉందని, తక్షణమే ధర్మకర్తల మండలి అధ్యక్షులు దీనిపై చొరవ తీసుకుని ఆయా రంగాలలో అర్హులైన అనుభవజ్ఞులైన అధికారులను నియమించే దిశగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీపై సమీక్ష జరిగినప్పుడు ముఖ్య శాఖలకు అధికార నియామకాలకు సత్వరమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయగలరని నవీన్ విజ్ఞప్తి చేశారు. అధికార దర్పంతో, అహంకారంతో న్యాయస్థానాలలో తప్పించుకోవచ్చునేమో గాని శ్రీ వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవరూ తప్పించుకోలేరని, శిక్ష తప్పదని నవీన్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో పనిచేసినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి ప్రముఖులు, అదేవిధంగా టీటీడీలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల చిట్టా అంతా కూడా ఈరోజు పాపాల భైరవిలాగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆగ్రహంతో ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయండి. కోట్లాది మంది ప్రజలంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించే కానుకలని ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అని తెలియాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా గతంలో అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీలో దయచేసి సమాచార హక్కు చట్టాన్ని తీసుకురండి. ప్రతి భక్తుడు కూడా ఎక్కడ అనుమానం వచ్చినా టీటీడీ ఉన్నతాధికారులని, ధర్మకర్తల మండలిని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి బడ్జెట్ కేటాయించదు. కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలతోనే ఈరోజు వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వేలాది మందికి వైద్య సదుపాయాలు, విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే అది వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలతోనే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా టీటీడీలో అధికారుల లోటు అనేది స్పష్టంగా కనబడుతుందండి. టీటీడీలో పదవీ విరమణ చేసేసి వెళ్ళిపోతున్నారు. తిరిగి ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు చాలా సంవత్సరాలుగా. దీని కారణంగా ఒక్కొక్క అధికారి మీద అదనంగా భారం పడుతుంది, పని భారం పడుతుంది. దీని కారణంగా ఎక్కడో ఒక చోట వాళ్ళ పర్యవేక్షణ లోపం కారణంగా కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డిప్యుటేషన్ మీద వచ్చే అధికారులను కానీ, అదేవిధంగా పదవీ విరమణ చేసినటువంటి అధికారుల్ని మళ్ళా తీసుకొచ్చి పెట్టడం కానీ పూర్తిగా నిషేధించాలి టీటీడీలో. స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. తిరుచనూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. అదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు. పట్టణ భూ రికార్డుల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జియో ఆధారిత పట్టణ నివాసాల భూ సర్వే నక్షా కింద ఆంధ్రప్రదేశ్కు 125 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, దీని ద్వారా పట్టణ పరిధిలో ఉన్నటువంటి భూ రికార్డులు సక్రమంగా తయారు చేసుకునే అవకాశం ఉందని, అందులో తిరుపతి నగరం కొరకు కేటాయించిన 20 కోట్ల రూపాయలతో భూ సమస్యల పరిష్కారానికి సాంకేతికతతో కూడుతున్న పారదర్శకమైన భూ రికార్డులు తయారు చేసుకోవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తెలిపారు. భూ రికార్డుల తయారీ కోసమని కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్సా కింద 125 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడాన్ని
స్వాగతిస్తూ ఇంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి భూ రికార్డులను ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా సమగ్రమైనటువంటి భూ రికార్డుల తయారీకి ఈ 125 కోట్లు చక్కగా ఉపయోగపడుతుంది. అందులో తిరుపతి నగర పరిధిలో ఉన్నటువంటి భూమి యాజమాన్యపు హక్కులు కావచ్చు, భూ సంబంధించినటువంటి రికార్డులు, సర్వే నెంబర్లు ఒక పక్కా ప్రణాళికతో తయారు చేయడానికి ఉపయుక్తంగా ఈ నక్సా ద్వారా లభించే నిధుల ద్వారా ఆ రికార్డులు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆ దిశగా ఏఐసీసీ ఆదేశాలతో పీసీసీ పర్యవేక్షణలో చర్యలు చేపట్టినట్లు ఏఐసీసీ పరిశీలకురాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుధా రామకృష్ణన్ తెలిపారు. గురువారం తిరుపతిలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో తిరుపతి జిల్లా నగర అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ జరిగింది. సంస్థాగత నిర్మాణ కార్యక్రమం, తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు పరిచయ కార్యక్రమంతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో బీసీసీ పరిశీలకులు మదన్ మోహన్ రెడ్డి, గడ్డంపాల్ విజయ్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడి పదవికి 12 మంది, తిరుపతి నగర అధ్యక్షుడి పదవికి 3 దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకురాలు సుధా రామకృష్ణన్ మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని వివరించారు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని సైతం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ, తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. Whatever Sir said, during Congress regime, we developed a lot in Andhra Pradesh. We developed everything, education, economy, employment, agriculture, everything. This Tirupati land is a precious land. Punya Bhumi this is. Tirupati is a Punya Bhumi. So many small practices happening in Devasthanam. That should be, now I understand the judiciary is monitoring it. Whoever error, whoever commit mistake, they should be punished by God, punished by judiciary, no doubt in this. Thank you, sir. After this, my speech, anybody want to come and meet me personally to tell your opinion, I am ready here to listen your voice. You feel free and come and approach me. Anybody want to give an application, they also can submit. Today is the last date for the seminar commission of application. Thank you. From day one, media people are very cooperating. Not only day one of my inception here as an observer, you people are cooperating very well during Congress regime in Andhra Pradesh. Thank you for your cooperation, sir. Thank you. మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత గాయక బ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో వేడుకలను రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వివి మహాల్ రోడ్డులో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాకారులు కస్ప పద్మనాభంకు ఘంటసాల మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు గీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటలకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవటం ప్రతి తెలుగువారి బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, గుండాల గోపీనాథ్ రెడ్డి, సురేష్ స్వామి, ఆదిస్వామి, పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందం, శాంబోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. గాన గంధర్వులు ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు, ఘంటసాల గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే స్థానిక వీమల్ కోడల్లోని ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఈరోజు పుష్పాభిషేకం చేశాము ఘంటసాల గారికి. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల అభిమానులు అందరూ ఇచ్చేశారు. దానిలో డాక్టర్ కస్ప పద్మనాభం గారిని ఈరోజు సన్మానించుకొని ఘంటసాల గారి పురస్కారాన్ని అందజేశాము, మెమోంటో అని. ముఖ్యంగా తిరుపతిలో
ప్రతి ఒక్కరూ ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయమే చూసే ప్రతి దినచర్య చేస్తున్నారు. అలాంటి మహానుభావుడు మన ఘంటసాల గారు. ఎన్నో పాటలు, మధురాతి మధురమైన పాటలు, అలాగే భక్తి పాటలు, ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తి పాటలు పాడి మన అందరి హృదయాలను చూరగొన్న మహాగాయకుడు మన ఘంటసాల గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఉదయం మనం ఆయన గానంతోనే నిద్రలేస్తాం సుప్రభాతం. అలాగే రాత్రి పడుకునే ముందు ఆయన గానంతోనే మనం నిద్రపోతాం. అలాంటి మంచి వ్యక్తి మన తెలుగు జాతిలో పుట్టడం మనకందరికీ గర్వకారణము. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని ఆయన మహానుభావుడి ఘన నివాళి అర్పిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాంకర్ ఓంకార్, హీరో అశ్విన్ బాబు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అఖండ 2 సినిమా విడుదల సందర్భంగా తమన్ శ్రీవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ వెంకటేశ్వర్. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి మూలం. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుంది. వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నాం. చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.